లడ్డూ కల్తీ విషయం చినికి చినికి గాలివానగా మారింది. ఈ కల్తీపై విచారణ జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం సెట్ వేసింది. విచారణ జరిపించాలని దేశ ప్రధానికి జగన్మోహన్ రెడ్డి ఉత్తరం రాశారు. ముఖ్యమంత్రి ఆరోపణలపై బీజేపీ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి, టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డిలతో సహా అనేక మంది విడివిడిగా సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఈలోపు పాలక ప్రతిపక్ష పార్టీల పరస్పర విమర్శలు, ప్రమాణాల సవాళ్లు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 11 రోజుల ప్రాయశ్చిత దీక్ష, వైసీపీ కేంద్ర కార్యాలయంపై బీజేపీ అనుబంధ యువజన సంఘం కార్యకర్తల దాడి ఒకదాని తర్వాత ఒకటి శరవేగంగా జరిగిపోతున్నాయి. కల్తీ జరిగిన లడ్డూ తిన్నామా ఇన్ని రోజులు అని తిరుమల భక్తులు తీవ్ర ఆందోళనకు, ఆవేదనకు గురవుతున్నారు. లడ్డూలో కల్తీ జరిగి ఉంటే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, దోషులపై కేసులు పెట్టాలి, కఠిన శిక్షలు విధించాలి. కానీ పాలకులు ఇతర మతాలను రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతూ మత సామరస్యంను దెబ్బతీస్తున్నారు. జూలై 23న వచ్చిన నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు రిపోర్టును సుమారు 2 నెలలు ఎందుకు దాచిపెట్టారని ప్రజలకు నిజం తెలియజేయాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వానికి లేదా అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. లడ్డూతో పాటు టీటీడీలో జరుగుతున్న అనేక అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలి. టీటీడీలో అనేక అక్రమాలు జరుగుతుంటే ఆ బోర్డులో సభ్యులుగా ఉన్న బీజేపీ నాయకులు ఏం చేస్తున్నారని వారు ప్రశ్నిస్తున్నారు. తిరుమల, తిరుపతి దేవస్థానం దేశంలోనే అత్యంత ధనిక దేవాలయాల్లో ఒకటి. ప్రతి సంవత్సరం 5,000 కోట్ల బడ్జెట్, 18,000 కోట్ల డిపాజిట్లు, 1000 కిలోల బంగారం కలిగి ఉంది. ఇక్కడికి వచ్చిన భక్తులు లడ్డు తీసుకోకుండా తిరిగి వెళ్లడం అనేది ఉండదు. అందుకే తిరుమలలో ప్రతిరోజు సగటున 15,000 కిలోల నెయ్యితో సుమారు 3.5 లక్షల లడ్లు తయారు చేస్తుంటారు. సరుకుల నాణ్యతను పరీక్షించడానికి టీటీడీ చాలా సంవత్సరాల క్రితమే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది. 7-8 దశల్లో తనిఖీలు చేస్తారు. తమిళనాడుకు చెందిన ఏఆర్ డైరీ ఫుడ్స్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ జూలై 6న, జూలై 12న 4 ట్యాంకర్ల నెయ్యిని తిరుమలకు పంపింది. ఈ నెయ్యి ఇప్పటి వివాదానికి కేంద్రంగా ఉంది. ఏఆర్ డైరీ ఫుడ్ సరఫరా చేసిన నెయ్యి నుండి 4 నమూనాలు గుజరాత్లోని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకు చెందిన CALFకు పంపారు. అనేక ల్యాబ్లు అందుబాటులో ఉండగా ఎప్పుడూ పంపని ఈ గుజరాత్ ల్యాబ్కు శాంపిళ్లు ఎందుకు పంపారనే అనుమానాలు ఉన్నాయి. గుజరాత్ ల్యాబ్ పరీక్షించి ఈ నెయ్యి వెజిటబుల్ ఆయిల్, జంతువుల కొవ్వు, చేప నూనె, ఇతర పదార్థాల వల్ల కల్తీ అయినట్లు NDDB రిపోర్టు ఇచ్చారని తెలుగుదేశం నాయకులు, ఆ తర్వాత టీటీడీ ఈవో సెప్టెంబర్ 20న ఆ వెంటనే ముఖ్యమంత్రి చెప్పడంతో దేశమంతటా సంచలనమైంది. కేంద్ర హోంమంత్రి సిఫార్సుతో 7 సంవత్సరాలుగా టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్న ప్రముఖునికి తెలియకుండా ఏదీ కొనుగోలు కాదన్నది జగమెరిగిన సత్యమని ప్రఖ్యాత ది హిందూ పత్రిక ప్రచురించింది. బీజేపీ తెలియకుండా ఏమీ జరగలేదని, అంటే కూటమి ప్రభుత్వానికి కూడా అంతా తెలుసని వారు ప్రచురించారు.